భార్యలను మురిపించే వివాహితర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తలకు ఇవి గుణపాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. పరాయి వ్యక్తుల పరిచయాలు, వ్యామోహంలో పడి వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వారిని నట్టేట ఉంచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్ బాచుపల్లిలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అతను చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా అతని చావుకు భార్య రేణుక కారణమని పోలీసులు తెలిచారు. ఏడాదిలో భర్తకు తెలియకుండా ముగ్గురుతో వివాహితర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కట్టుకున్న భార్యను అమితంగా ప్రేమించిన సీతారాం ఆమెను ఏమీ చేయలేక, నిజం తెలిసి తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని అనాథులను చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. సమాజంలో సంబంధాలు, అనుబంధాలు ఏమైపోతున్నాయో అంతు చిక్కడం లేదు. నెలకు 2 లక్షల రూపాయల జీతం కలిగిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన విషాద గాథ ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీళ్లకు 2 పిల్లలున్నారు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుండటంతో హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న బాచుపల్లిలో ఫ్యామిలీతో నివసిస్తున్నాడు. అయితే సీతారాం భార్య రేణుక కట్టుకున్న వాణ్ణి కాదని మరో ముగ్గురితో వివాహిత సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, వాళ్ళతో కలిసి రహస్యంగా తీసుకున్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసి షాక్ అయ్యాడు సీతారాం. ఈ దారుణ సంఘటన చూసి సీతారాం తట్టుకోలేకపోయాడు. భార్యను అమితంగా ఇష్టపడే వ్యక్తి కావడంతో ఆమెను శిక్షించకుండా 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి అందులో తన భార్యను ఎలా చూసుకుంటానో, తనను ఎందుకు మోసం చేసిందో అర్థం కావడం లేదని వివరంగా రాసి ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్ లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సీతారాం చనిపోయే ముందు తన భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్న రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసిన ప్రైవేట్ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో భర్త కంటపడింది. అంతే, తన భార్య నిజ స్వరూపం తెలిసి ఆ దారుణాలు చూడలేక సూసైడ్ చేసుకున్నట్లుగా లెటర్ లో పేర్కొన్నాడు. సీతారాం రాసిన సూసైడ్ లెటర్ చూసిన ప్రతి ఒక్కరి మనసు కదిలించే విధంగా ఉంది. తన భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నానని, కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహితర సంబంధం పెట్టుకుందని స్వయంగా సీతారాం లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినట్లుగా తెలిపాడు. ఆ దారుణాలను చూసి తను ఎలా తట్టుకోగలగాలి, అసలు రేణుకకు ఏం కావాలి, ప్రేమేనా అని ప్రశ్నిస్తూ ప్రాణాలను తీసుకున్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు భార్య రేణుకతో పాటు ఆమె 2 ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుక తాత్కాలిక ఆనందాలు, శారీరక సుఖం కోసం భర్తకు చేసిన నమ్మక ద్రోహానికి 2 పిల్లలు అనాథలయ్యారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.